ఏమండి ఏమండి ఏం చేస్తున్నాడు ఈయన? అసలు పలకట్లేదు. ఎంతసేపు నాకేసినాడు? అండి ఇందాక నుంచి వంటగది నుంచి అడుగుతున్నాను కదా, పలకరే. ఏం చేస్తున్నారు? సౌలో తీయండి ముందు. ఏం చేస్తున్నారు కళ్ళడెట్టుకుని? ఏంటి పద్మ? ఏం చేస్తున్నారు కళ్ళడెట్టుకుని? యూట్యూబ్ చూస్తున్నారా? అంటే యూట్యూబ్ చూసి కొళ్ళిపోతున్నారు పద్మ, అందుకని కళ్ళు పెట్టుకుని చూస్తాను. తెలుగుతున్నా కొద్దిగా ఎక్కువైపోతుంది. ఆ గురించి తీయండి. ఇందాక నుంచి అడుగుతున్నాను. పెద్దోడు నిమ్మకాయ పచ్చడి చేయమన్నాడు. 100 నిమ్మకాయలు ఎక్కడండి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి హోల్సేల్ మార్కెట్ గా ఎక్కడ పెడితే ఎక్కడికి వెళ్తారు. అక్కడే కాదు, 100 నిమ్మకాయలు వెళ్ళండి. అక్కడ బోల్డ్ నిమ్మకాయలు ఉంటాయి. అక్కడ మంచిగా ఉన్నాయో చూసి శుభ్రంగా ఏరి కాయ చూసి పట్టుకుని రండి. చిటికలో తెచ్చేస్తాను నిమ్మకాయలు. మీరు చిటికలో ఏం తేవద్దు. నెమ్మదిగా వెళ్ళి నెమ్మదిగానే ఎలా మంచిగా ఉన్నాయో చూసి పట్టుకుని రండి. 100 కాయలుని మంచి కాయలే తెస్తాను. నా చిటికలో తెచ్చేస్తాను. వెళ్ళి పరిగెత్తుకుంది 5 నిమిషాలు. క్షణం మీరు 5 నిమిషాలు చెప్తారు కదా. నిమ్మకాయలు తెస్తానని చెప్పేసి బయటికి వెళ్ళాలి కానీ వంటగదిలోకి వెళ్తున్నాడు ఈయన. పడుకో. ఏటు 100 నిమ్మకాయలు కదా తెమ్మన్నాను. ఏంటి ఇంత కవరట్టుకొచ్చారు? 100 నిమ్మకాయలు పవర్ చూడు లోపల ఉంది. ఇదేటి నిమ్మకాయలు తెమ్మంటే వింబర్ సబ్బు వచ్చి 100 నిమ్మకాయలు అంటారు మీరు? దేని పద్మ, నువ్వే కదా మన అన్నావు. బాగా గుర్తించుకో. 100 నిమ్మకాయల పవర్ అని. 100 నిమ్మకాయలు ఇగో. మీరు పచ్చడి తింటే ఎట్టమంటారు ఇప్పుడు? మరి అంతే కదా, మరి 100 నిమ్మకాయలు గుమ్మానికి ఏం కట్టావు? ఒకసారి గుర్తించుకో. ఫ్లాష్ బ్యాక్. అదే ఏం చేస్తున్నావు పద్మ? గుమ్మాను దిష్టి కడుతున్నానండి. గుమ్మానికి దిష్టి కడుతున్నావా? 3 నిమ్మకాయలు కదా కడతారు, నువ్వేంటి కడుతున్నా? మీరు కట్టిన 3 నిమ్మకాయలు మన ఇంటికి మాత్రం దిష్టి తగలకుండా ఉంటదండి. అదే నేను కట్టినదైతే మన ఇంటి చుట్టుపక్కల ఎవరిళ్ళకి దిష్టి తగలకుండా ఉంటదన్నమాట. అంత పవర్ఫుల్ కడుతున్నాను నేను, తెలుసా? ఏంటి అంత పవర్ఫుల్లా? ఏది చూపించు మరి. ఇదిగో. ఏంటి 10 రూపాయలు ఇంబర్ సొబ్బా? చీప్ గాని 10 రూపాయలు ఇంబర్ సొబ్బ అంటారేటండి. ఇదేంటో తెలుసా ఎంత పవర్ఫుల్ అయిందో? 100 నిమ్మకాయలతో సమానం ఇది. ఏంటి 100 నిమ్మకాయలతో సమానమా? చూడండి ఇదిగో. ఏంటి 100 నిమ్మకాయల పవరా? దీంతో పచ్చడి చెయ్యాలని